హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఇప్పుడు మనం ఉగ్గాని చేసుకుందామండి. దానికి శనగకాయ పప్పులు వేసాను, కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసానండి. ఇవ్వండి, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఆనియన్స్ వేసాను. అవి పొయ్యి మీద వేగుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఒక గిన్నెలో వాటర్ పట్టుకొని ఇవ్వండి బొరుగుల్ని ఈ విధంగా తడుపుకొని ఇలా గట్టిగా పిండేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం వేగాక టమోటాలు వేయాలండి. ఇవ్వండి టమోటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలండి టమోటాలని బాగా. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అండి. సాల్ట్ వేసాను. ఇది బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు బొరుగులు వేసేసుకుందాము. కలుపుకుందాం బొరుగులు వేసుకొని. పప్పుల పొడి వేసుకుందామండి. కొంతమంది శనగ పొడి అని కూడా అంటారు. ఇది వేసుకుంటేనే టేస్ట్ మనకు బాగా వస్తుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుందామండి, బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుందామండి. అది మీ ఇష్టం. నిమ్మకాయ పిండుకుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పిండుకోకుండా ఒకసారి ట్రై చేయండి, పిండుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.